నిమజ్జనానికి సంబంధించి అక్కడ తాజా సమాచారం ఇక క్రేన్ నెంబర్ 4 దగ్గర మా ప్రతినిధి నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు సో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అలాగే రేపు ప్రత్యేకంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి మొత్తంగా రేపు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్న పరిస్థితి ట్యాంక్ బండ్ పరిసరాల దగ్గర ఉన్నటువంటి ఆంక్షలు పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ మొత్తానికి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గందరగోళానికైతే తెరపడింది వాస్తవానికి ఈసారి ప్రతి ఏడాది కూడా 2022 2023 అలాగే ఈ సంవత్సరం కూడా ఏదైతే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి వీలు లేదంటూ కూడా హైకోర్టు చెప్పిన ఆంక్షల నేపథ్యంలో ఈసారి ఎక్కడ నిమజ్జనం జరుగుతుందంటూ కూడా హైదరాబాద్ ప్రజల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది ఈ గందరగోళానికి నిన్న ఇటు జీహెచ్ఎంసీ తెరదింపింది పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేస్తుంది ప్రతి ఏడాది ఏ విధంగానైతే గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తారో హైదరాబాద్ మహానగరంలో అదేవిధంగా ఈసారి కూడా నిర్వహించబోతున్నారు ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ పూర్తిగా ఏర్పాట్లో నిమగ్నమైంది దాదాపుగా ఈ రోజుతో ఏర్పాట్లన్నీ పూర్తిగా పోతున్నాయి అటు పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది దాదాపు ఈ మహా నిమజ్జనానికి సంబంధించి 20,000 మంది పైగా జీహెచ్ఎంసీ కార్మికులు పాల్గొనబోతున్నారు 25,000 మంది పోలీసులను కూడా ఉపయోగిస్తున్నట్టు సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒకసారి మనం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం ఇక్కడ ఉన్న క్రేన్ నెంబర్ 4లో రేపు మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం పూర్తి కాబోతుంది ఇది అన్నిటికంటే కూడా ఏదైతే ప్రతి ఏడాది జీహెచ్ఎంసీలో జరగబోతున్న నిమజ్జనానికి సంబంధించి అతి ముఖ్యమైన ఘట్టం ఖైరతాబాద్ గణేశుడు కనుక నిమజ్జనం పూర్తి అయితే పోలీసు శాఖ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు ఒక రకంగా ప్రభుత్వమే ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్రగా వచ్చి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా 1 గంట 2 గంటలు అటు ఇటుగా మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా పూర్తి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత 2-3 ఏళ్ళుగా మనం చూస్తూ వస్తున్నాము ఖైరతాబాద్ గణేశుడు అంతకుముందు గత 5-6 ఏళ్ల క్రితం అంటే ఈ రోజు శోభయాత్ర ప్రారంభమైతే ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు తెల్లవారుజాము వరకు కూడా శోభయాత్ర కొనసాగేది ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర వల్ల మిగిలిన ఇతర గణేశులకు సంబంధించిన నిమజ్జన కార్యక్రమం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చాలా పకడ్బందీగా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు మొత్తంగా హుస్సేన్ సాగర్ ఏర్పాటు చేశారు ఇటు ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ జలవిహార్ అదేవిధంగా పీపుల్స్ ప్లాజా కావచ్చు బేబీ వాటర్ ప్లాంట్ కావచ్చు ఇలా వివిధ ప్రాంతాల్లో 31 క్రేన్లు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది గత 4-5 రోజుల క్రితం కూడా కొంత గందరగోళంలో మనం చూసాం ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టూ కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి జీహెచ్ఎంసీ అదేవిధంగా కొన్ని ఫ్లెక్సీలు కూడా కొన్ని జాలీలు కూడా ఏదైతే చుట్టూ కొన్ని జాలీలు కూడా ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జనం జరగకుండా చూడడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా నిన్న ఉదయం ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా చేరుకుని ప్రభుత్వానికి కూడా ఎస్ఐటీలు కూడా జారీ చేశారు ఒక రకంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రతి ఏడాది కూడా హైదరాబాద్ లో రాజకీయాలు పెరుగుతుంటూ ఉంటుంది ఇప్పటిలాగానే అదే ఈసారికి రావాలా అలాంటి రాజకీయాలు ఇప్పుడు కూడా ఎందుకంటే అది హైకోర్టు ఆంక్షల పేరుతో ప్రభుత్వము గణేష్ నిమజ్జనాలు అడ్డుకుంటుందంటూ కూడా హిందూ సంఘాలు కావచ్చు ఇది భాగ్యనగర్ ఉత్సవ సమితి కావచ్చు బీజేపీ రాజు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది అదేవిధంగా ఈసారి కూడా అలాంటి ఆరోపణలు చేసినప్పుడు కూడా పూర్తిగా ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ట్యాంక్ బండ్ మీద చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఈ రోజు అంటే నిన్న ఆదివారం కాబట్టి నిన్న 9వ రోజు గణేష్ ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిన్న 8వ రోజు నుంచి పెద్ద అందులో ఆదివారం రావడం కూడా నిన్న నుంచి పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమం ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున కొనసాగింది అర్ధరాత్రి కూడా కొనసాగింది ఇంకా కొన్ని విగ్రహాలు కూడా తరలి వస్తూ ఉన్నాయి ఈ రోజు రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున అంటే ఎల్లుండి తెల్లవారుజాము వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరగడానికి ఏర్పాట్లు అయితే పెద్ద స్థాయిలో చేశారు అదేవిధంగా మెట్రో రైళ్లు పొడిస్తారు ప్రజలకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా కొంత అందుబాటులోకి తీసుకురావడానికి రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా మెట్రో రైలు నడిచిపెట్టి మెట్రో పరిస్థితి ఇంకా పథకాలు ఏర్పాటు చేస్తుంది అయితే ఎన్టీఆర్ మార్గ్ లో వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి జీహెచ్ఎంసీ కావచ్చు థ్యాంక్ యూ నరేష్